నమస్తే, వెల్కమ్ టు జేహో సక్సెస్ మంత్ర. ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి టాలెంట్ డెవలప్మెంట్ కోచ్ ప్రశాంత్ దుర్గం గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి ఇవాల్టి టాపిక్ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రశాంత్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? ఐఎమ్ టూ గుడ్. సో ఈ రోజు ఏ టాపిక్ గురించి వివరించబోతున్నారు? ఇవాళ మనము జాబ్ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఏంటి అసలు ఇంటర్వ్యూ అంటే ఏంటి, ఇంటర్వ్యూని ఏ విధంగా తీసుకోవాలి? ఇంటర్వ్యూ అనే వర్డ్ని మీరు డిక్షనరీలో చూస్తే డెఫినేషను మీటింగ్ అన్నమాట. సో జాబ్ ఇంటర్వ్యూ వచ్చేవరకు ఒక ఎంప్లాయరు తన ప్రాస్పెక్టివ్ ఎంప్లాయీని కలిసి తను ఈ జాబ్కి రైట్ ఫిట్టా కాదా అని తెలుసుకుంటాడనమాట. ఇది జాబ్ ఇంటర్వ్యూ అండి. అసలు ఇంటర్వ్యూని ఎలా అటెండ్ అవ్వచ్చు, అలాగే ఇంటర్వ్యూకి కావాల్సిన అర్హతలు ఏంటి? ఇంటర్వ్యూ అనేది ఒక ప్రాసెస్ అండి. అంటే మనము ఇంటర్వ్యూకి వెళ్ళేకి ముందు ఏం చేయాలి, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఎలా మనము వ్యవహరించాలి, ఇంటర్వ్యూ కంక్లూడ్ చేసేటప్పుడు ఎలా ఉండాలి, దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు అండి. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? ద ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి ప్రిపరేషన్. అంటే సపోజ్ నేను ఒక కంపెనీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, నేను జాబ్ అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ కావాలని అనుకుంటున్నాను అనుకోండి. సో నేను ఏం చేయాలి, మొదట ప్రతి కంపెనీ జాబ్ ఇంటర్వ్యూ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఒకటి మనకు ఇస్తారనమాట అండి. సో అదొకసారి మనం క్లియర్గా చూసుకోవాలి. అది చూసుకున్నాక ఏదైతే ఉందో ఆ కంపెనీ గురించి కొన్ని మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఐటీ కంపెనీయా, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీయా, ఈ కంపెనీ అంటే మనం ఈజీగా ఇవాళ రేపు సోషల్ మీడియా ఉంది, వెబ్సైట్లో వెళ్ళేసి చూడొచ్చండి. అంటే ఐటీలో స్పెసిఫిక్గా వాళ్ళు ఏం చేస్తారు, ఎలాంటి ప్రోడక్ట్స్ డెవలప్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనము ఆ కంపెనీలో జాయిన్ కావడానికి ట్రై చేస్తున్నాం. అందుకనే ముందు ఇంటర్వ్యూ కన్నా ముందు ఆ కంపెనీ గురించి మనకు కొంచెం తెలుసుంటే చాలా బాగుంటుంది. అందుకనే ద ఫస్ట్ థింగ్ ఇస్ జాబ్ డిస్క్రిప్షన్ తెలుసుకోండి. ఆ జాబ్ రోల్లో ఏమేమి అవసరమో అది తెలుసుకోవాలి. ఆ కంపెనీ గురించి కూడా తెలుసుకుంటే బాగుంటుంది. అలాంటి జాబ్ రోలు మన తెలిసిన సర్కిల్లో, రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ అలాంటి జాబ్ ఎవరైనా చేస్తున్నారా, ఆల్రెడీ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ జాబులో ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి పని జరుగుతుందని ఒకసారి తెలుసుకుంటే కూడా బాగుంటుంది. ఎందుకంటే యూ విల్ బి బికమింగ్ మోర్ కాన్ఫిడెంట్ బిఫోర్ యూ అటెండ్ ద ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు డూస్ అండ్ డోంట్ డూస్ ఇలాంటివి ఏమైనా ఉంటాయంటారా? డెఫినెట్లీ అండి. ప్రతి విషయంలో ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు కూడా ఉంటుంది. కాబట్టి డూస్ ఫస్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఇంటర్వ్యూ అనేవరకు కొద్దిగా టెన్షన్ మొదలవుతుంది అందరిలో. అంటే జాబ్ అనేది ప్రతి మనిషికి అవసరము. సో జాబ్ వస్తుందా లేదా, వాళ్ళు సెలెక్ట్ చేస్తారా లేదా అనేది ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. దానివల్ల టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఆ టెన్షన్ని మనం కొద్దిగా అరికట్టాలండి. ఏం చేయొచ్చు అలాంటి సందర్భంలో అంటే, నెగిటివ్ థాట్స్ అనేది మనకు వస్తూ ఉంటాయి, పాజిటివ్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎంతవరకు సాధ్యమైతే ఆ నెగిటివ్ థాట్స్ అనేది కొద్దిగా తక్కువ చేసుకొని పాజిటివ్ థాట్స్ మీద ఫోకస్ పెడితే బాగుంటుంది. అంటే అయ్యో నేను ఇంటర్వ్యూకి వెళ్ళి బాగా చేయకపోతే ఏమవుతుంది, అసలు జాబ్ వస్తుందా లేదా అనే థాట్ వచ్చినప్పుడు దాని మీద ఫోకస్ పెట్టకుండా మనకి ఏం అవసరమో, అంటే నాకు జాబ్ అవసరము, నేను జాబ్లో ఎలా పర్ఫామ్ చేయాలి, ఎంత చక్కగా ఆన్సర్ చేయాలి, ఎంత చక్కగా ప్రిపరేషన్ చేయాలి, దాని మీద ఫోకస్ పెడితే ఏమవుతుందంటే యూ స్టార్ట్ బికమింగ్ లిటిల్ కాన్ఫిడెంట్. సో ద ఫస్ట్ డూ ఇస్ ఫోకస్ మోర్ ఆన్ పాజిటివ్ థాట్స్ అండ్ బ్రింగ్ డౌన్ నెగిటివ్ థాట్స్ అనమాట. ఇది ఫస్ట్ థింగ్ అండి. సెకండ్, ఇది మీటింగ్ అన్నాం కదండి. అంటే ఇంటర్వ్యూ అనేది ఒక మీటింగ్ అనమాట, ఎంప్లాయర్ అండ్ ప్రాస్పెక్టివ్ ఎంప్లాయ్మెంట్. మనందరికీ తెలిసిందే, ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఎదుట మనిషి మనం చూసినప్పుడు అఫ్కోర్స్ ఇంకా మనం మాటలు స్టార్ట్ చేయం వాళ్ళతో, కానీ వాళ్ళు మనం ఒకసారి చూడంగానే ఒకలాంటి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. సో ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనం కొద్దిగా పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తే ఇంటర్వ్యూ క్యాండిడేట్కి చాలా బెనిఫిట్ అండి. అయితే ఆ పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలంటే మరి ఆ క్యాండిడేట్ ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ అండి, డ్రెస్సింగ్ ఎలా ఉండాలి. నేనంటాను యాప్ట్ డ్రెస్సింగ్ అంటే ఏ కంపెనీకి వెళ్తున్నారో ఆ కంపెనీ యొక్క కల్చర్ మనం ముందే తెలుసుకుంటే అది బాగుంటుంది. బెస్ట్ వే ఆఫ్ డ్రెస్సింగ్ ఇస్
స్పెషలీ ఫర్ ఇంటర్వ్యూస్ ఫార్మల్స్ అండి. పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ఉన్నాయండి, అక్కడ మీరు క్యాజువల్ డ్రెస్సింగ్ చేసినా పర్వాలేదు, కానీ ఇంటర్వ్యూకి మాత్రం మనం ఫార్మల్ డ్రెస్సింగ్ చేసుకోవాలి. సో నేను ఒక డ్రెస్సింగ్ కోడ్ని నాన్ కాంట్రవర్షియల్ డ్రెస్సింగ్ అంటాను. అంటే వైట్ షర్ట్, ఎనీ డార్క్ కలర్ ట్రౌజర్ వేసుకొని, మంచిగా షూ పాలిష్ చేసుకొని, బెల్ట్ షూ కలర్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని మనము రెడీ అయితే చాలా బాగుంటుందండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, విమెన్ క్యాండిడేట్స్ ఉంటారు, మెన్ క్యాండిడేట్స్ ఉంటారు. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెన్. వాళ్ళు బియర్డ్ ఉంటే కొద్దిగా ట్రిమ్ చేసుకోండి, క్లీన్ షేవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది కంపల్సరీయా? చెయ్యకపోతే ఏమవుతుంది? ఏం కాదు, కానీ ఏమవుతుందంటే మీరు ఎలా మిమ్మల్ని ప్రజెంట్ చేస్తున్నారో దాన్ని బట్టి ఆ ఎదుటి మనిషి పైన ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. సో యువర్ ప్రజెంటేషన్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే ఇది ఒక సెకండ్ డూ అండి, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ థర్డ్ వచ్చేవరకు బాడీ లాంగ్వేజ్ అనమాట. బాడీ లాంగ్వేజ్ అన్నప్పుడు ఏంటి, మీరు ఎలా ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్తున్నారు అంటే కాన్ఫిడెంట్గా వాక్ చేయడము, హ్యాండ్ షేక్ వాళ్ళు ఇస్తేనే హ్యాండ్ షేక్ చేయండి, మీరు ఫస్ట్ హ్యాండ్ షేక్ చేయనక్కర్లేదు. అండ్ కాన్ఫిడెంట్గా కూర్చుంటే బాగుంటుంది. అంటే కాన్ఫిడెంట్గా కూర్చోవడం ఏంటంటే రిలాక్స్డ్గా ఉండండి, దట్ క్యాన్ హెల్ప్ ద హోల్ ఇంటర్వ్యూ ప్రాసెస్. దీస్ ఆర్ కపుల్ ఆఫ్ డూస్ అనమాట. మనం ఇంటర్వ్యూలో కానీ ఇంటర్వ్యూ కన్నా ముందు చేస్తే బాగుంటుంది. సో డోంట్ డూస్. చాలా వరకు మనం నెగిటివ్ థాట్స్ పైన ఫోకస్ ఎక్కువ వెళ్ళిపోతుంది. అంటే ఏమైపోతుందో, నాకు ఈ జాబ్ రాకపోతే నాకు ఇబ్బంది అయిపోతుంది, ఈ థాట్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, తన యొక్క కాన్ఫిడెన్స్ తగ్గుతుందండి. ఆ కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు ఇంటర్వ్యూలో వెళ్ళి తన ప్రజెంటేషన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అందుకనే ప్లీజ్ డు నాట్ ఫోకస్ ఆన్ నెగటివ్ థాట్స్. సెకండ్, ఒక్కొక్కసారి తెలుసో తెలియక క్యాజువల్ డ్రెస్సింగ్లో వెళ్ళిపోతాను. ఇంటర్వ్యూ కదా, ఇంతకు ముందు కూడా నేను ఎన్నో అటెండ్ చేశాను, ఇది కూడా అటెండ్ చేస్తాను, ఏమవుతుందో చూస్తామని. అంటే మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మీ ఇంటర్వ్యూకి, మీ యొక్క డ్రెస్సింగ్కి, దెన్ ఇట్ వుడ్ అగైన్ క్రియేట్ బ్యాడ్ ఇంపాక్ట్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ డ్రెస్సింగ్. బాయ్స్ వచ్చేవరకు, మెన్ వచ్చేవరకు యూనో దేర్ హెయిర్ కానివ్వండి, లేకపోతే షాబీ బియర్డ్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్ట్రిక్ట్ డోంట్స్ అనమాట ఇన్ ఏ ఇంటర్వ్యూ. సో దట్ యూనో ఇఫ్ యూ కెన్ ప్రెజెంట్ బెటర్, మీరు ఆ ఫస్ట్ ఇంప్రెషన్ని క్రియేట్ చేయగలుగుతారు, ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయగలుగుతారు ఇంటర్వ్యూయర్ పైన. ఇంటర్వ్యూస్కి లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్, సబ్జెక్ట్ పరంగా కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా కానివ్వండి, ఎన్నో ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఎలాంటి ఆన్సర్స్ ఇస్తే బాగుంటుంది? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ అండి. ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేశారు, వాళ్ళు అనుకుంటారు, ఓ ఈజ్ నీట్లీ డ్రెస్, చాలా బాగున్నాడు, కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. సో మనం ఫస్ట్ ఇంప్రెషన్ చేస్తే అది ఒక యాడ్ ఆన్ అనమాట. మనకు జాబ్ వస్తుందా లేదా అనేది తెలియడానికి ఏది చాలా ఇంపార్టెంట్ అంటే క్వశ్చన్స్ అనమాట. ఈ క్వశ్చన్స్ని మనం సరిగ్గా ఆన్సర్ చేయగలిగితే అది చాలా బాగుంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి, అండ్ క్వశ్చనింగ్ యాజ్ ఎ సెడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మొదట మనందరికీ తెలిసిందే, ఏ ఇంటర్వ్యూ మనం అటెండ్ అయినా కానీ ఒక క్వశ్చన్ జనరల్గా ఇట్స్ ఎ జనరిక్ క్వశ్చన్ అంటారు. ఏమంటారు? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో ఇది చాలామందికి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఎలా ఆన్సర్ చేయాలి సార్ అడిగినప్పుడు అని కన్ఫ్యూజ్ అవుతుంటారు క్యాండిడేట్స్. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐ వర్క్ విత్ లాట్ ఆఫ్ కార్పొరేట్స్, ఐ డూ ట్రైనింగ్ ఫర్ మేనేజర్స్ కూడా చేస్తాను, ఎలా ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలని. ఈ యొక్క క్వశ్చన్స్కి, ఈ క్వశ్చన్ అడుగుతారు కదా, దానికి పెద్దగా పాయింట్స్ ఏమి ఉండయండి. ఇది జనరల్ ర్యాపో బిల్డింగ్ గురించి ఒక మేనేజర్, ఒక ఎంప్లాయరు ఇంటర్వ్యూని అడుగుతాడనమాట. ఎందుకంటే ఇంటర్వ్యూ వచ్చేసి తను కూడా కంఫర్టబుల్గా ఉంటేనే కదా తను చక్కగా ఆన్సర్ చేస్తారు, అందుకని ఈ క్వశ్చన్ అడుగుతారు. సో దాని గురించి పెద్ద బెంగ పెట్టనక్కర్లేదు, కానీ ఒక చిన్న ఫార్ములా ఇస్తానండి. ఈ యొక్క క్వశ్చన్కి వాట్ కుడ్ బి ఎ బెస్ట్ ఆన్సర్? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే కొందరు ఆలోచించి వాళ్ళ పేరు చెప్తారు, వాళ్ళ పేరెంట్స్ పేరు చెప్తారు, ఊరు చెప్తారు, ఎక్కడ చదువుకున్నారో చెప్తారు, లాస్ట్ ఏం పని చేశారో చెప్తారు, ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని చెప్తారు, ఇవన్నీ చెప్తుంటారు. పర్వాలేదు, తప్పేం లేదు, చెప్పుకోవచ్చండి. కానీ మీకు తెలుసో తెలియదో ఇవన్నీ మనం ఎలాగైనా సివిలో ఇస్తాం. సో తనకు ఒక మేనేజరు, ఒక ఎఫెక్టివ్ మేనేజరు ఇంటర్వ్యూ కండక్ట్ చేసే కన్నా ముందు ఆల్రెడీ చూసుకుంటాడు. సో
మీ గురించి కొద్దిగా తెలుసుంటుంది, ఏంటి మీ పేరేంటి, మీ ఫాదర్స్ పేరేంటి, మీరు ఎక్కడ చదువుకున్నారు, మళ్ళీ అదే రిపీట్ చేశారనుకోండి ఇంపాక్ట్ ఉండదు. సో ఏం చెప్తే బాగుంటుంది, ఈ యొక్క క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేస్తే బాగుంటుంది అంటే, నేను దీన్ని పవర్ స్టేట్మెంట్ అంటాను. ప్రతి క్యాండిడేట్ ఎవరైతే ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారో, అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, ఒక పవర్ స్టేట్మెంట్ తయారు చేసుకొని ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఆ స్టేట్మెంట్ని యూజ్ చేయాలి. ఈ పవర్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఈ పవర్ స్టేట్మెంట్లో 3 భాగాలు ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి స్ట్రెంగ్త్, సెకండ్ వచ్చి ఆ స్ట్రెంగ్త్ని మీరు ఎక్కడ యూజ్ చేశారు, థర్డ్ వచ్చేసి ఆ స్ట్రెంగ్త్ని యూజ్ చేసినప్పుడు ఎలాంటి రిజల్ట్ వచ్చాయి మీ లైఫ్లో. ఈ 3 భాగాలు యూజ్ చేసుకుంటూ ఒక పవర్ స్టేట్మెంట్ని తయారు చేయాలి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ నేను నా పేరు ప్రశాంత్ దుర్గం అలా అని చెప్పొచ్చు, దాని తర్వాత మీ పేరెంట్స్ వాళ్ళ గురించి కాకుండా మీ యొక్క స్ట్రెంగ్త్ ముందుగా పెడితే బాగుంటుంది. నేను చాలా వెరీ ఎఫెక్టివ్ టైం మేనేజర్ అండి, నేను చాలా చక్కగా టైం మేనేజ్ చేస్తాను, అది నా యొక్క స్ట్రెంగ్త్ అని నా స్ట్రెంగ్త్ చెప్పాను ఫస్ట్ భాగం. సెకండ్ ఏంటి, ఈ స్ట్రెంగ్త్ పాస్ట్లో ఎక్కడ యూజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద లాస్ట్ నాకు తెలిసినంత వరకు ఒక 5 yearsలో నేను ఏ మీటింగ్కైనా కాలేజ్లో కూడా ప్రతి క్లాస్కి ఎప్పుడు 5 minutes ముందుగా ఉన్నానండి. సో మీరు ఏం చేశారో దాని గురించి చెప్తున్నాను. దానివల్ల వచ్చిన రిజల్ట్స్ ఏంటో కూడా థర్డ్ భాగం అన్నాం, అది కూడా మనం చెప్పాలి. ఏంటి సార్, ఇలా నేను చేసినందుకు కొద్దిగా పాపులర్ కూడా అయ్యాను మా కాలేజ్లో. ఏంటంటే అమ్మ ప్రశాంత్ అంటే డెఫినెట్లీ ముందు వస్తాడు క్లాస్లో అండ్ ఎప్పుడు లేటు రాడు. దానివల్ల ఏమైందంటే మా లెక్చరర్స్ మెచ్చుకున్నారు, దానివల్ల తోటి విద్యార్థులు కూడా నన్ను చూసి మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా టైంలో రావడం స్టార్ట్ చేశారు. దిస్ ఈజ్ అబౌట్ మీ అన్నట్టు మీరు తెలియజేయచ్చు. సో స్ట్రెంగ్త్తో ఆపేస్తే అయిపోతుందంటారా, ఓన్లీ సెల్ఫ్ రౌండ్లో? అంటే నేను అన్నాను కదండి, ఇది జస్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది కదా, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు, ఇప్పుడు ఆ క్వశ్చన్ని చూస్తే కూడా మీ గురించి చెప్పండి అంటున్నారు. అంటే మీ గురించి అన్నప్పుడు మనం ఎలాగైనా తీసుకోవచ్చు ఆ క్వశ్చన్ని. నా గురించి అంటే నా ఫ్యామిలీ గురించా, నా ఊరు గురించా, లేకపోతే నేను నా చదువు గురించా అని. సో నేనేమంటున్నానంటే ఆల్రెడీ అది మనం సివిలో చెప్పాం, మళ్ళీ ఎందుకు రిపీట్ చేయాలి. మీలో ఉన్న క్వాలిటీ ఏంటి, అది ఇంతకుముందు డెమాన్స్ట్రేట్ చేశారా, చేస్తే దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి, వచ్చిన బెనిఫిట్ ఏంటని ముందు చెప్పామనుకోండి, ఎదుటి మనిషికి కొద్దిగా మనం ఇంప్రెస్ చేసినట్టు అవుతుంది. అంటే యు ఆర్ టెల్లింగ్ సంథింగ్ టు ద ఎంప్లాయర్ విచ్ ఈ డజంట్ నో అబౌట్ యూ. ఎందుకంటే అది సివిలో మీరు రాయలేదు కదా, రాసినా కూడా అది చెప్తే ఒక ఇంపాక్ట్ఫుల్ పవర్ స్టేట్మెంట్ లాగా ఉంటుందండి. ప్రశాంత్ గారు, ఒక ఇంటర్వ్యూలో అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు? ఒక ఇంటర్వ్యూవర్ అండి, అంటే ఒక ఎంప్లాయర్ బేసిక్గా 2 areasలో క్వశ్చనింగ్ చేస్తాడండి. దానికన్నా నేను ఆ క్వశ్చన్స్ ఏంటి, ఎలా ఆన్సర్ చేయాలి చెప్పేదానికన్నా ముందు ఒక చక్కటి విషయాన్ని తెలియజేస్తానండి. వారెన్ బుఫే అని మనం పేరు వినుంటాము. ఆయన గొప్ప ఇన్వెస్టరు, బిజినెస్ మ్యాన్. సో ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి తనని అడిగాడనమాట, ఏమని, సార్ మీరు ఇంత పెద్ద బిజినెస్ ఎంపైర్ని బిల్డ్ చేశారు, సో నాకేమన్నా టిప్స్ ఇవ్వగలుగుతారా? అంటే మీరు మీ కంపెనీలో ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎవరినైనా ఎంప్లాయీగా తీసుకునేటప్పుడు జనరల్లీ ఏం చూస్తారండి అని ఆయన అడిగారు. ఆ పెద్ద మనిషి ఒక చక్కటి విషయం చెప్పాడు. ఏమని, నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎదుటి మనిషిలో 3 things చూస్తాను అని అన్నాడు. అయితే ఆ వ్యక్తి అడిగాడు, ఏంటండి ఆ 3 things అంటే, ఫస్ట్ ఆయన అన్నాడు ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అంటే ఇక్కడ ఏంటి అంటే, ఏదైతే పని చేయాలో ఆ కంపెనీలో ఆ పని చేయడానికి అవసరమైన ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ ఉందా లేదా అన్నమాట. సెకండ్ ఆయన ఏమన్నాడంటే ఎంతూజియాజం, అంటే ప్రతిరోజు వచ్చి ఇది నా పని అని ఎంతూజియాస్టిక్గా చేస్తాడా లేదా అది చూస్తా అన్నాడు. థర్డ్ చాలా ఇంపార్టెంట్ అన్నాడు, ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ ఏంటంటే, అంటే అగ్రీ చేసింది చేస్తాడా, అన్నది చేస్తాడా లేదా అన్నట్టు. సో ఇంకోటి కూడా చెప్పాడు ఆయన చక్కటి విషయం. ఏమన్నాడు, ఈ 3 points నేను చూస్తాను, ఫస్ట్ 2 points ఉండి లాస్ట్ పాయింట్ లేదనుకోండి నేను అస్సలు ఆ వ్యక్తిని తీసుకోను అన్నాడు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఉండి, ఎంతూజియాజం ఉండి, ఇంటిగ్రిటీ లేదనుకోండి, హీ విల్ ఎండ్ అప్ యాజ్ ఎ బ్యాడ్ ఎంప్లాయీ టు ద కంపెనీ. అవునా కదా? నాలెడ్జ్ ఉంది, ఎంతూజియాజం ఉంది, కానీ చెప్పింది చెయ్యడు,
ఏదైతే ప్రామిసెస్ చేస్తాడో దాన్ని నిలబెట్టుకోలేడు. సో అలాంటి వ్యక్తుల్ని ఆయన తీసుకోను అంటాడు. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఫస్ట్ వచ్చేది ఇంటిగ్రిటీ అండి. ఇంటిగ్రిటీ అంటే మన యొక్క క్యారెక్టర్, దాని తర్వాత డెఫినెట్లీ ఇంటెలిజెన్స్ అండ్ మన ఎంతూజియాజం అనమాట. అయితే ఒక ఎంప్లాయర్ జనరలీ నేను అన్నాను కదా 2 ఏరియాస్లో క్వశ్చనింగ్ చేస్తాడు. ఫస్ట్ ఏరియా ఏంటంటే కోర్ స్కిల్స్. ఈ జాబ్కి అవసరమయ్యే స్కిల్స్ ఆ క్యాండిడేట్లో ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తాడనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రీటైల్ అవుట్లెట్లో జాబ్ అప్లికేషన్ పెట్టానండి, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లాగా. సో ఆ ఎంప్లాయర్ ఏం చూస్తాడు, ఈ అబ్బాయి కస్టమర్ సర్వీస్ చేయగలుగుతాడా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్, దానిపైన క్వశ్చనింగ్ చేస్తాడు. సెకండ్ ఏరియా ఆఫ్ క్వశ్చనింగ్ వచ్చేసి బిహేవియరల్ స్కిల్స్. అంటే తను ఎలా బిహేవ్ చేస్తాడు కొలీగ్స్తో, ఆఫీస్లో, కస్టమర్స్తో, ఆ బిహేవియరల్ కాంపిటెన్సీస్ ఆర్ సాఫ్ట్ స్కిల్స్ని చెక్ చేస్తాడనమాట. అలాగే మనం ఐటీ కంపెనీ చూసుకున్నారనుకోండి, ఐటీ కంపెనీలో మీరు కోడింగ్కి జాబ్ అప్లై చేశారనుకోండి, ఐటీ కోడింగ్. సో దానికి అవసరమయ్యే లాంగ్వేజెస్, స్క్రిప్టింగ్ డెవలప్మెంట్కి అవసరమయ్యే లాంగ్వేజెస్ నేర్చుకున్నారా లేదా అనేది చెక్ చేస్తారు. అలాగే కంపెనీలో మనం కొలీగ్స్తో, కస్టమర్స్తో కూడా పనిచేస్తాం కాబట్టి ఆ బిహేవియరల్ సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయా లేవా అనేది ఇది సెకండ్ ఏరియా అనమాట. సో ఈ 2 ఏరియాస్ పైన ఎంప్లాయర్ మనని క్వశ్చన్స్ అడుగుతారు. నార్మల్గా ఇంటర్వ్యూస్కి ఎంతో మంది వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటారు. ఫైనల్గా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు ఇంకా సజెస్ట్ చేసే టిప్స్ ఏంటి? ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ మనం అనుకున్న ముందు ఆ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఈ క్వశ్చనింగ్ పైనే కొద్దిగా నేను ఎలాబరేట్ చేస్తానండి. ఎందుకంటే ఇది మనం చక్కగా ఆన్సర్ చేసామనుకోండి, ఒక గుడ్ ఇంటర్వ్యూ అవుతుంది. ఇప్పుడు ఇంటర్వ్యూలో మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది ఎంప్లాయర్ డిసైడ్ చేస్తాడు. కానీ మనం ఇంటర్వ్యూని చాలా చక్కగా మనం అనుకున్నట్టు చేసామనుకోండి, దట్స్ ఎ గుడ్ ఇంటర్వ్యూ. సో ఈ 2 ఏరియాస్లో క్వశ్చనింగ్ అన్నాను కదా, క్వశ్చన్స్ చేసినప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇప్పుడు ఐటీ కోడింగ్కి వచ్చేవరకు, ఐటీ డెవలప్మెంట్ కంపెనీ అయితే వాళ్ళు అడుగుతారు, మీకు ఈ ఫలానా లాంగ్వేజ్ తెలుసా అని, మీకు జావా తెలుసా అని. సో అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు తెలుసు, నేను నేర్చుకున్నాను అని చెప్పొచ్చు. కానీ వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఆ క్వశ్చన్తో వాళ్ళు అక్కడ ఎండ్ చేయరు. వాళ్ళు ఈ జావా ఎంతవరకు తెలుసు తనకు, ఎక్కడెక్కడ యూజ్ చేశాడు, ఎలాంటి సిచ్యువేషన్స్లో టఫ్ సిచ్యువేషన్స్ ఉంటే తను చేయగలుగుతాడా లేదా అనేది ప్రోబ్ చేస్తాడనమాట. ఆ ప్రోబింగ్లో మనము కరెక్ట్గా ఆన్సర్ చేస్తే బాగుంటుంది. అయితే కరెక్ట్గా ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలి, నేను ఇది చేస్తాను, ఫ్యూచర్లో ఇలా చేస్తాను అని చెప్పకుండా మీ పాస్ట్ నుంచి మనం ఆన్సర్ చేయాలి. సార్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది, నేను పాస్ట్లో కూడా ఈ లాంగ్వేజ్ పైన పనిచేస్తున్నప్పుడు, సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇది చేశాను, దానివల్ల ఈ రిజల్ట్స్ వచ్చాయి అని తనకి ఇంటర్వ్యూవర్కి మనం ఆన్సర్ చేయాలి. ఏం చేస్తాను కన్నా ఏం చేశావు అనేది చెప్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు మనలో స్కిల్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. నేను చేస్తాను అన్నారనుకోండి, అది వాగ్దానం అనమాట. చేశాను అన్నారనుకోండి అంటే నేను చేయగలుగుతాను, ఇంతకుముందు కూడా చేశాను అనేది ఒక ఎవిడెన్స్ ఇస్తున్నారు. సో ప్రతి క్వశ్చన్కి ఏం చేశారో పాస్ట్లో దాని గురించి చెప్తే బాగుంటుంది. కొందరు స్టూడెంట్స్ అంటారు, లేకపోతే కొందరు క్యాండిడేట్స్ అంటారు, సార్ మరి నాకు పాస్ట్ ఎక్స్పీరియన్స్ లేదు కదా, మరి నేను ఎలా చెప్పాలి నేను ఎక్స్పీరియన్స్ లేనప్పుడు. అంటే వీళ్ళకు ఒక సలహా అండి. ఇప్పుడు మీరు వెళ్ళి ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు టెక్నాలజీలో వెళ్ళడానికి, లేకపోతే ఏదో మ్యానుఫ్యాక్చరింగ్లో వెళ్ళడానికి ఏదో ఒక కోర్స్ చేశారు. మనం ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే కన్నా ముందు ఆ లాంగ్వేజ్ని ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ లాగా చేసి, లేకపోతే ఎవరికైనా యాజ్ ఎ వాలంటీర్ హెల్ప్ చేశారనుకోండి, అది మీ ఎక్స్పీరియన్స్లో చూయించవచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ అంటే నేను పాస్ట్లో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ చేశానండి, ఈ ప్రాజెక్ట్లో ఇది ఇలా యూజ్ చేశానని చెప్పే అవకాశం ఉంటుంది. సో అది చేస్తే బాగుంటుందండి. ఇది కోర్ కాంపిటెన్స్ వచ్చేవరకు. అలానే సాఫ్ట్ స్కిల్స్లో జనరలీ ప్రతి కంపెనీ అండి, ఒక రీసెర్చ్ జరిగింది, ఆ రీసెర్చ్ అక్రాస్ ద గ్లోబ్ పెద్ద పెద్ద కార్పొరేషన్స్లో. ఆ రీసెర్చ్ ద్వారా ఏం తెలిసిందంటే, ఏ కంపెనీ అయినా ఒక ఎంప్లాయీని తీసుకునే ముందు 3 బిహేవియరల్ స్కిల్స్ చూస్తారు, 3 సాఫ్ట్ స్కిల్స్. అవేంటంటే ఆ ఎంప్లాయీ యొక్క ఎబిలిటీ టు టేక్ ఇనిషియేటివ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్.
సో బేసిక్గా సాఫ్ట్ స్కిల్స్లో ఈ ఈ 3 ఏరియాస్ పైన వాళ్ళు క్వశ్చనింగ్ అడుగుతారు. అంటే ఇనిషియేటివ్ అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఆర్గనైజేషన్లో మనమే ముందు వెళ్ళి లేపితే బాగుంటుంది, నేను చేస్తాను, అలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటారా లేదా అనేది చూస్తారు. అలాగే కొలీగ్స్తో కానివ్వండి, సుపీరియర్తో కానివ్వండి, క్లయింట్స్తో ఎలా కమ్యూనికేట్ చేస్తారు అది చూస్తారు. అలానే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే మనుషులు ఒక దగ్గర పనిచేసినప్పుడు ఎన్నో ఇష్యూస్, ఇబ్బందులు వస్తాయి, అవి ఎలా ఓవర్కమ్ చేయగలుగుతాడు తనే అనేది చూస్తారు. సో ఇక్కడ కూడా వాళ్ళు ఏ పాయింట్ మీద క్వశ్చన్ అడిగినా మీరు ఏం చేయగలుగుతారనేది చెప్పకుండా ఏం చేశారో పాస్ట్లో చెప్పాలి. మళ్ళీ ఇక్కడ ఇష్యూస్ వస్తాయి. కొందరు క్యాండిడేట్స్ అంటారు, సార్ నాకు దీనిపైన నాకు పాస్ట్లో ఎక్స్పీరియన్స్ లేదు కదా అంటారు. ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే మనం ఎదుటి మనిషితో ఎలా బిహేవ్ చేయాలి అనే దానిపైన అనమాట. మనం పుట్టిన నుంచి ఇప్పటివరకు ఈ మనుషులతోనే కదా ఉంటున్నాం. సో పాస్ట్లో మీరు ఎలా డీల్ చేశారు, వ్యక్తులతో ఎలా కలిసిమెలిసిగా ఉన్నారో ఆ ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ మాట్లాడితే బాగుంటుంది. అలానే కమ్యూనికేషన్ పైన, అలానే ఇనిషియేటివ్ మీరు కాలేజ్లో తీసుకుండొచ్చు, స్కూల్లో తీసుకుండొచ్చు, సొసైటీలో ఉంటారు, అక్కడ కూడా ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకొని చేసి ఉండొచ్చు. ఆ ఇనిషియేటివ్ ఎలా తీసుకున్నారు, ఎవరు ముందుకు రానప్పుడు మీరు ఎస్ అని ఎలా ముందుకెళ్ళి అది పని చేశారో దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. సో ఇవి 2 ఏరియాస్ ఇలా ఆన్సర్ చేస్తే చాలా చక్కగా అవుతుందండి ఇంటర్వ్యూ. సో ఫైనల్గా ప్రశాంత్ గారు, నార్మల్గా టిప్స్ ఏ విధంగా ఉంటాయి ఇంటర్వ్యూస్కి మెయిన్గా వెళ్ళేటప్పుడు? టిప్స్ అంటే 3 టిప్స్ చెప్తానండి. మనం దాని గురించి మాట్లాడుకున్నాం, కానీ టిప్స్ రూపంగా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ప్రిపరేషన్ ఇస్ ద కీ అండి. అంటే జాబ్ రోల్ ఏంటనేది తెలుసుకోవాలి, జాబ్ డిస్క్రిప్షన్ చదవాలి, కంపెనీ గురించి తెలుసుకోవాలి, అలాంటి కంపెనీలో ఎవరైతే పనిచేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సెకండ్, పాజిటివ్ థింకింగ్. మీరు ఎలా ఇంటర్వ్యూ వెళ్ళి అటెండ్ చేయాలనుకుంటున్నారు, ఎంత చక్కగా చేయాలనుకుంటారో దాని మీద ఫోకస్ పెట్టండి, నెగిటివ్ థాట్స్ మీద కాదు. అండ్ ఫైనలీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్. అంటే మీ డ్రెస్సింగు, మీ బాడీ లాంగ్వేజ్ పైన ఫోకస్ పెడితే చాలా బాగుంటుంది. అండ్ ఇంటర్వ్యూ, ఒక చక్కటి ఇంటర్వ్యూని ఫేస్ చేయడానికి అవకాశం మీకు దొరుకుతుందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. ఇంటర్వ్యూకి సంబంధించి అంటే ఎంతోమంది సఫర్ అవుతూ ఉంటారు, ఇవన్నీ ఇంటర్నల్గా వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు కానీ బట్ ఎక్కడ గైడ్ లైన్స్ అనేది ఉండదు. బట్ మా వ్యూవర్స్కి ఇంటర్వ్యూకి సంబంధించిన టిప్స్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర. నమస్తే. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.